టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్, సీనియర్ నటి టబు, దునియా విజయ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. వీరితో పాటు బ్రహ్మాజీ, విటివి గణేష్, విష్ణు రెడ్డి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్ జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చార్మి కౌర్, పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు, కొండ్రోల్లా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్డేట్ ను చిత్ర యూనిట్ తాజాగా పంచుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. పూరి జగన్నాథ్ మార్క్ మేకింగ్ కు తగ్గట్టుగా అవుట్పుట్ పక్కాగా వచ్చేలా టెక్నికల్ టీం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని సాలిడ్ అప్డేట్స్ ను వరుసగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు రామి స్వరాలు అందిస్తుండగా రీ రికార్డింగ్ పనులు చాలా అద్భుతంగా వస్తున్నాయని, థియేటర్ ఆడియన్స్ కు పూనకాలు రావటం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పెద్ది, ఉప్పెన వంటి సెన్సేషనల్ హిట్ తో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు బుచ్చిబాబు సానా తన రెండో చిత్రంతోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ సినిమా కథ గురించి డైరెక్టర్ స్పందిస్తూ చరణ్ తో తన ప్రయాణాన్ని పంచుకున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, నేను ఒక మంచి కథ రాసుకొని వెళ్ళాను. అది వినగానే రామ్ చరణ్ సార్ వెంటనే ఇంప్రెస్ అయ్యి సినిమా చేయడానికి ఒప్పేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు. చరణ్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయేలా ఒక పవర్ఫుల్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ కథను బుచ్చిబాబు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చరణ్ లాంటి స్టార్ హీరో కథను నమ్మి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం సినిమా అవుట్పుట్ పై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. అంతేకాదు, ఈ ట్వీట్ ద్వారా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మరోసారి స్పష్టం చేసింది. ఫుల్ డ్రైవ్ అవుట్ టుడే అంటూ మేకర్స్ నేటి నుండి ప్రమోషన్ల హోరును మరింత పెంచబోతున్నట్లు ఇంటిచ్చారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆలియా భట్ కేన్స్ రెడ్ కార్పెట్ పై నడుస్తున్న సమయంలో అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్లు ఆమెను పెద్దగా పట్టించుకోలేదంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, కట్టుకథలు వైరల్ అయ్యాయి. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ, అయ్యో పాపం, మిమ్మల్ని అక్కడ ఎవరూ గుర్తించలేదు అని వెటకారంగా కామెంట్ పెట్టాడు. ఈ నెగటివిటీని ఏమాత్రం పట్టించుకోకుండా ఆలియా భట్ తన స్టైల్లో సమాధానమిస్తూ, అయ్యో పాపం అనే మాట ఎందుకులేండి, అక్కడ వారు గుర్తించకపోతేనే ఇక్కడ మీరు నన్ను గుర్తించారు కదా అంటూ పంచ్ డైలాగ్తో రిప్లై ఇచ్చారు. ఈ అదిరిపోయే రిప్లై చూసిన ఆలియా అభిమానులు ట్రోల్స్ కు ఎలా బుద్ధి చెప్పాలో మీకు బాగా తెలుసు అంటూ ఆమె ముక్కుసూటితనాన్ని, సమయస్ఫూర్తిని నెట్టింట తెగపోయిడేస్తున్నారు. ఇదే కేన్స్ వేడుకల్లో మరో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా తన లుక్ తో ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. కేన్స్ చరిత్రలోనే అత్యంత విలువైనదిగా భావిస్తున్న ఒక అద్భుతమైన క్రిస్టల్ గౌన్ ను ధరించి ఆమె రెడ్ కార్పెట్ పై నడిచింది. ఫ్యాషన్ నిపుణుల సమాచారం ప్రకారం ఊర్వశి ధరించిన ఈ ప్రత్యేకమైన క్రిస్టల్ గౌన్ ధర దాదాపు 1491 కోట్లు ఉంటుందని టాక్. దీంతో ప్రస్తుతం గ్లోబల్ మీడియాలో ఆలియా కౌంటర్, ఊర్వశి కాస్ట్లీ లుక్ గట్టిగా ట్రెండ్ అవుతున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా కరుప్పు తెలుగులో వీరభద్రుడు ఎన్నో అడ్డంకుల మధ్య మే 15 శుక్రవారం థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చెన్నైలోని ఒక థియేటర్లో డైరెక్టర్ ఆర్జే బాలాజీ భావోద్వేగానికి లోనై హీరోయిన్ త్రిషను హక్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దాదాపు 140 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కరుప్పు చిత్రం విడుదలకు ముందే ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అనుకున్న సమయానికి థియేటర్లలో పడాల్సిన షోలు క్యాన్సిల్ అవ్వటం, పైరసీ భయాలు ముంచెత్తడంతో చిత్ర యూనిట్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. అయితే అన్ని అడ్డంకులను దాటుకొని విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్లో డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఆనందాన్ని తట్టుకోలేక ఎమోషనల్ అయ్యారు. నాని నటించిన జెర్సీ సినిమాలో రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే
ఎమోషనల్ సీన్ తరహాలోనే థియేటర్లలో ఒక విజువల్ కనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుల నుండి వచ్చిన ఈలలు, గోలలు, అరుపులు చూసి ఆర్జే బాలాజీ గాల్లోకి పిడికిలు బిగించి గట్టిగా అరుస్తూ తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఎన్నో రోజుల కష్టానికి ప్రతిఫలం దక్కడంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా ముగిసిన తర్వాత థియేటర్లలోని అభిమానులందరూ బాలాజీ పేరును గట్టిగా నినదించడంతో ఆయన వెక్కి ఏడ్చేశారు. అది చూసి పక్కనే ఉన్న హీరోయిన్ త్రిష వెంటనే ఆయనను ఓదార్చారు. ఈ ఎమోషనల్ మూమెంట్ లో వీరితో పాటు సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్, సూర్య తమ్ముడు కార్తీక్ కూడా ఉన్నారు. ఒక దర్శకుడికి ఇంతకంటే అసలైన విజయం ఏముంటుంది అంటూ ఫ్యాన్స్ ఈ వీడియోను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న పర్సెంటేజ్ ఆదాయ పంపిణీ విధానం సరికొత్త మలుపు తిరిగింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కొత్తగా అమలు చేయాలనుకుంటున్న ఈ పర్సెంటేజ్ సిస్టమ్ నుండి తమ సినిమాలను మినహాయింపు ఇవ్వాలని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ బడ్జెట్, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 17 క్రేజీ సినిమాల జాబితాను నిర్మాతల మండలి సిద్ధం చేసింది. మినహాయింపు కోరిన ఆ 17 టాలీవుడ్ భారీ చిత్రాల లిస్ట్ ఇదే. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం పర్సెంటేజ్ సిస్టమ్ ముప్పు నుండి తప్పించుకోవాలని చూస్తున్న ఆ మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితా: పెద్ది, ది పారడైజ్, AK-47, విశ్వంబర, NBK-111, ఫౌజీ, స్పిరిట్, వారణాసి, జై హనుమాన్, NTR నీల్, రాకా, చిరు బాబీ 2, AA-23, RC-17, కల్కి 2898 AD సీక్వెల్, నాని సుజీ, వెంకటేష్, అనిల్ రావుపుడి కాంబో సినిమా. ఇందులో ముందుగా రామ్ చరణ్ పెద్ది చిత్రం జూన్ 4నే విడుదల కానుండడంతో ఈ వివాదం మొదట ఆ సినిమాపైనే ప్రభావం చూపేలా ఉంది. ఒకవేళ ఎగ్జిబిటర్లు ఈ 17 సినిమాలకు మినహాయింపు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే థియేటర్ల బంద్ లేదా సినిమాల బహిష్కరణ లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య జరగబోయే చర్చల్లో ఈ 17 సినిమాల భవిష్యత్తు తేలనుంది.